మీ బాధకి అసలు కారణం ఏంటో తెలుసా? కర్మ ఫలితం అంటే ఏంటో, కర్మ రహస్యం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్మణ్యే వాది కారస్తే మా ఫలే సుఖదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్వ కర్మణి. ఈ భగవద్గీత శ్లోకం మీరు వినే ఉంటారు కదా. కానీ ఈ ఒక్క శ్లోకంలోనే మన జీవితం మొత్తం కూడా దాగి ఉంది. ఎందుకంటే మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. నేను ఎంత కష్టపడుతున్నా సరే ఫలితం రావడం లేదే, అసలు ఎందుకు నాకే ఇంత కష్టం వస్తుంది అని ఈ ప్రశ్న, ఈ బాధ మనసులో ఉంటుంది. జీవితంలో ఏం జరుగుతుందో చూసి మనం బాధపడతాం, కానీ మనం మర్చిపోతున్నాం ఈరోజు మనం చూస్తున్నది గతంలో మనం వేసిన బీజాలే అని. ఇది శిక్ష కాదు, ఇది శిక్షణ. ఇది ఎవరో రాసిన కథ కాదు, ఇది స్వయంగా మనమే రాసుకున్న మన కర్మ రహస్యం. ఇది యూనివర్స్ మన కోరిక లేదా తీర్చాలా లేదా అన్న విషయం కాదు, మనం చేసిన కార్యం ఎలా ప్రకంపించింది అన్నదే. ఇక ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో ఈ శ్లోకం ఒక్కొక్క పాయింట్ కూడా నిదానంగా తెలుసుకొని అర్థం చేసుకుందాం. భగవద్గీత అనుభవాలతో కలిపి ఈ కర్మ రహస్యాన్ని పూర్తిగా మనం తెలుసుకుంటాం. ఇది మీ జీవితాన్ని బాధల నుంచి శాంతి వైపుకు అడుగులు వేయిస్తుంది, జ్ఞాన మార్గానికి తీసుకువెళ్తుంది. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు కూడా జాగ్రత్తగా వినండి. మనసు పెట్టి విన్నట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా మనం కర్మ అంటే ఏంటి అనేది అందరికీ అర్థమయ్యేలా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామా? బహుశా మీరు చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఒక మాట విని ఉంటారు. అలానే మీరు కూడా ఏదో ఒకసారి అనే ఉంటారు, ఇదంతా నా కర్మరా, ఏ జన్మలో ఏం పాపం చేశానో అసలు నా జీవితం ఇలా అయిపోయింది అని. కానీ అసలు కర్మ అంటే ఏంటి? కర్మ అంటే పాపం కాదు, కర్మ అంటే శాపం కూడా కాదు. కర్మ అంటే మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి చర్య మనకు తెలియకుండానే మన ఆలోచనే మన ఫలితాలను తయారు చేస్తుంది. మీరు ఒక మంచి పాజిటివ్ థాట్స్తో ఉంటే అది ఒక ప్రకంపనగా విశ్వంలోకి వెళుతుంది. ఇక ఆ ప్రకంపన తిరిగి మీ జీవితాన్ని ఒక మంచి అనుభవంగా తాకుతుంది. అలానే మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్తో ఉంటే, అంటే అసూయ, కోపం, ద్వేషం కలిగిన మాటలు మాట్లాడితే అవి కూడా ఒక తరంగాలుగా విశ్వంలోకి వెళ్తాయి. ఇక పురాణ భాషలో దీనిని వాక్శక్తి అంటారు, వేద భాషలో కర్మశక్తి అంటారు, సాంకేతిక భాషలో హైడెన్ ఫ్రీక్వెన్సీ అంటారు. అయితే ఇదేమి కొత్త ఐడియా కాదు, అండ్ యూనివర్స్ మేనిఫెస్టేషన్ కూడా కాదు. ఈ భావన గురించి వేదాల్లో వేల ఏళ్ల క్రితమే ఉంది. ఋగ్వేదం చెబుతుంది, ఋతంచ సత్యంచ అభీద తపసో అది జాయతే అని. దీని అర్థం ఈ సృష్టిలో జరిగే ప్రతి స్పందన మనం వేస్తున్న తరంగాలే అని. ఇది ఒక ఆధ్యాత్మిక గుణమాట కాదు, ఇది బ్రహ్మాండంలో జరుగుతున్న శాస్త్రశుద్ధమైన ప్రక్రియ. ఈ భావనను మరింత స్పష్టంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, యదామం ప్రవంద్యంతే తాంస్తదైవ భజామ్యహం. అంటే దీని అర్థం ఎలా నన్ను పిలుస్తారో నేను అలానే స్పందిస్తాను అని. అంటే మీరు విశ్వంలో ఏ తరంగాన్ని పంపుతారో అదే తరంగం తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. మనం ఒక ఆలోచన వేషం, అది ఒక ప్రకంపనగా ప్రాణవాయువులోకి వెళ్ళింది. ఇక ఆ తరంగం విశ్వ చైతన్యంలో కలిసింది. తిరిగి అదే తరంగం ఒక ఫలితంగా మన జీవితంలోకి వచ్చింది. కాబట్టి పురాణాలు చెబుతాయి, మీ కర్మ మీ ముందుగా నడుస్తుంది, మీ మాటలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయి, మీ ఆలోచనలను మీ భవిష్యత్తుగా మారుస్తున్నాయి, అవే తిరిగి మీకు వస్తాయి. ఇది శాపం కాదు, ఇది శుద్ధమైన వృత్తమని ఇప్పుడు మీరు చెప్పండి. మీరు రేపు ఎలాంటి జీవితం చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు? ఈ ప్రశ్నకి సమాధానమే మీ కర్మ. మనలో చాలామంది ఇలా అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడిని, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ఈ బాధలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయని. దీని గురించి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు మంచిగా ఉంటే మీ మంచితనం ఎప్పటికీ కూడా వృధా కాదు.
కానీ మీరు మంచి పని చేసినప్పుడు వెంటనే ఫలితం రావాలనుకుంటే అదే సమస్య. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీరు మంచి పని చేసి ఫలితం కోసం చూస్తే అది ఒప్పందం లాంటిది. కానీ మీరు అదే పనిని ప్రేమతో చేస్తే అదే నిజమైన పుణ్యం. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి, గమనించండి, అర్థమవుతుంది. మీరు అనుకోని రూపంలో మీరు కోరింది మీ దగ్గరికి వస్తుంది. దీనినే కర్మ ఫలితమని అంటూ ఉంటారు. దీని గురించి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దామా? ఒక రైతు తన పొలంలో విత్తనం వేశాడు. అది భూమిలో అల్లుకుపోయింది. కానీ వర్షం రాలేదు. ఎండ మాత్రమే ఉంది. కానీ ఆ రైతు నిరాశపడలేదు. రోజూ నీళ్లు పోస్తూనే ఉండాడు. శ్రమించాడు. కొన్ని రోజులకి మొలక వచ్చింది. ఇక ఆకులు వచ్చాయి. చివరికి దాని నుంచి ఫలం కూడా వచ్చింది. అయితే ఈ కథ కేవలం ఒక రైతు గురించి కాదు, మన జీవితం గురించి. మనం చేసే మంచి పనులు కూడా ఈ విత్తనం లాంటివి. ఫలితానికి కాస్త సమయం పడుతుంది. కానీ ప్రేమతో, ఆశ లేకుండా చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు కాదు, రేపు కాదు, కానీ మీకు అవసరమైన సమయంలో తప్పకుండా అది వచ్చే తీరుతుంది. అదే నిజమైన న్యాయం. అదే నిజమైన విశ్వ విధానం. అదే నిజమైన కర్మ రహస్యం. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం ఒక్క రోజులో తయారైంది కాదు. అది ఎన్నో రోజులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో నిర్ణయాల ఫలితం. ఒక్కసారి ఊహించండి. ఒక వ్యక్తి ప్రతిరోజు ఒక్కో ఇటుక వేసుకుంటూ గోడ కడతాడు. ఒక్క రోజులో వేసిన ఇటుకతో ఏం మారదు. 2 రోజులు వేసిన ఇటుక గోడ కనిపించదు. కానీ ప్రతిరోజు వేసిన ఆ ఇటుకలు కొన్ని రోజుల్లో గోడవుతాయి. కొన్ని నెలల్లో ఇల్లు అవుతుంది. కొన్ని సంవత్సరాల్లో ఆ ఇల్లు కాస్త టెంపుల్గా కూడా మారవచ్చు. ఇక మన జీవితం కూడా అచ్చం అలానే. మనం ఎప్పుడో పలికిన మంచి మాట, ఎప్పుడో మనం చేసిన సాయం, ఎప్పుడో నమ్మిన ధర్మం, ఇవన్నీ మన ఆలోచన విత్తనాలు. మీరు వేసేది ఒక్కో ఇటుక కాదు. మీరు వేసే ప్రతి ఆలోచన మీ భవిష్యత్తులో ఉండే జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. కానీ ప్రతి ఆలోచన, ప్రతి చర్య మీ లోపల మార్పుని మొదలు పెడుతుంది. అది మిమ్మల్ని నిదానంగా మలుపు తిప్పి మీ దారిని మార్చవచ్చు. లేదా మీరు ఆ దారిలో నడిచే విధానాన్ని మార్చవచ్చు. అందుకే ప్రతి పనిని ప్రేమతో చేయండి. ప్రతి మాటను శాంతితో పలకండి. ప్రతి ఆలోచనను స్పష్టంగా, శుద్ధంగా ఆలోచించండి. ఎందుకంటే మీరు రోజు ఎంచుకుంటున్న ఆ చిన్న మార్గమే రేపు మీరు చేరబోయే గమ్యం అవుతుంది. ఇప్పుడే మీలో కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చు. నేను చేసిన తప్పులకి తప్పకుండా శిక్ష అనుభవించాలా అని. అయితే తప్పులు ఎప్పటికీ అవి తప్పులే. మనసు తెలియక, భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయాలు, ఏదో సందర్భంలో బాధించిన మాటలు, అవి మనిషి స్వభావంలో జరగవచ్చు. కానీ దాని అర్థం తప్పు సరైనదని కాదు. తప్పు ఎప్పటికైనా తప్పే. అందుకే జీవితం మనల్ని ఆ తప్పుని ఎదుర్కోమంటుంది. ఆ తప్పు నుంచి నేర్చుకోమంటుంది. ఎప్పుడైతే మనం చేసిన తప్పుని నిజంగా అంగీకరిస్తామో, ఇక దాన్ని సరిదిద్దడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, అప్పుడే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. శుద్ధంగా మారిపోవాలని అనుకోవడము, మార్గం ఎవరు శాశ్వతంగా తప్పుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మారవచ్చు. అది ఈరోజే కావచ్చు. దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు: జ్ఞానాజ్ఞాన సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అని. అంటే జ్ఞానం అనే లోపలి వెలుగు మనం గతంలో చేసిన తప్పులని, మనలో వచ్చే నెగిటివ్ థాట్స్ని పూర్ణంగా భస్మం చేయగలదు అని. మీరు పూర్తిగా మారిపోవాలని అనుకుంటే మార్పు అసాధ్యం కాదు. మీరు నిజంగా మారిపోతే గతం మీపై నీడలా ఉండదు. ఆ గతి గమనంగా మారుతుంది. మౌనంగా మార్గం చూపే గురువుగా నిలుస్తుంది. ఎప్పటికీ మర్చిపోకండి, ఈరోజు మీరు ఎటు పోతున్నారో అదే రేపు మీరు ఉండే దిక్కు. ఇది కర్మశాస్త్రం కాదు, ఇది జీవితం మీద నిజమైన ఆశ. మీరు ఇప్పుడు చేసే ఒక మంచి ఆలోచన, ఒక మంచి పని మీ జీవితానికి కాదు, మీ చుట్టూ ఉన్నవారికి కూడా మార్గం చూపుతుంది. అందుకే మార్పు మొదలు పెట్టండి. ఇప్పుడే, ఇక్కడే, మీ నుంచి. మన జీవితంలో కొన్ని దశలు అసహనంగా ఉంటాయి. ఏం చేస్తున్నా కుదరడం లేదు,
ఎంత మంచిగా బ్రతికినా సమస్యలే ఎదురవుతున్నాయి. ఎప్పుడూ బాధల్లోనే మునిగిపోతున్నాం. అప్పుడు మనసులో ఒకటే మాట వస్తుంది, నేనేం తప్పు చేశాను, నాకే ఎందుకు ఇలాంటి శిక్ష అని. కానీ అక్కడే ఒక నిజం దాగి ఉంది. ఇది శిక్ష కాదు, ఇది మార్పు. సగ బాధ ఎప్పుడు శత్రువు కాదు, బాధ ఎప్పుడు టీచర్ లాంటిది. మనలో దాగి ఉన్న అసలైన బలాన్ని బయటకు తీయడానికి ప్రతి ఇబ్బంది ముందుకు వస్తుంది. నిజంగా చూస్తే మన జీవితం మన పాపాల తీర్పు చెప్పే కోర్టు కాదు, మన ఆత్మని మెరుగుపరిచే ఒక ప్రయోగశాల. ఇక్కడ ప్రతి అనుభవం మనకి కొత్త దారి చూపడానికి వస్తుంది. ఒక్కసారి మనం తప్పు చేస్తే అది శాశ్వతంగా శిక్ష కాదు, నీ జీవితంలోకి మళ్ళీ తిరిగి అడుగుపెట్టు అని చెప్పే నీకు సెకండ్ ఛాన్స్. ప్రతి మలుపు ఒక గమన మార్పు. ఇప్పుడు మీలో ఒక ప్రశ్న ఉండవచ్చు, నేను కోరుకున్నది ఎందుకు జరగడం లేదు అన్న ప్రశ్న. ఒక్కసారి గమనించు, మన కోరికలు వేరు, ఆలోచన వేరు, మన చర్యలు వేరు. మనసు ఏదో దిశలో ఆశపడుతుంటే మాటల్లో స్పష్టత ఉండదు, పనిలో స్థిరత్వం ఉండదు. ఈ గందరగోళంలో యూనివర్స్కి మన సందేశం స్పష్టంగా వెళ్ళదు. యూనివర్స్ మాటలకి కాదు, మన అంతరంగ వైబ్రేషన్కి స్పందిస్తుంది. మీరు లోపల ఏమి అనుభవిస్తున్నారు? భయాన్నా, లేక నమ్మకాన్నా, లేక మీలో నిజమైన మార్పునా? మీరు నిజంగా మారాలనుకుంటే, మీ ప్రయత్నం నిస్వార్థమైతే, యూనివర్స్ ఆలస్యంగా అయినా సరే తప్పకుండా స్పందిస్తుంది. కానీ మనం దొంగ నమ్మకంతో కాదు, శుద్ధంగా ఆలోచించాలి. అప్పుడే మీ నిజాయితీకి ఈ యూనివర్స్ సమాధానం చెబుతుంది, సరిగ్గా సరైన సమయంలో. కాబట్టి మీరు పడిన బాధను శిక్షగా భావించకండి. మీరు చూపే మార్పుని మళ్ళీ విశ్వం కూడా ప్రేమగా చూస్తుంది. మీ నమ్మకమే మీ జీవితాన్ని తిరిగి నిర్మించే మూలధనం. మీ మార్పే మీ గతాన్ని మోయగల శక్తి. ఇది శిక్ష కాదు, ఇది జీవితపు గొప్ప అవకాశం. మనిషి జీవితంలో కొన్ని ఘట్టాలు ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు, ఎంత ప్రేమించినా బాధే వస్తుంది. అప్పుడు మనం ఒకటే అనుకుంటాం, ఇది నా కర్మ అయి ఉంటుంది అని. అయితే మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి, కర్మ ఎప్పుడూ శాశ్వతం కాదు. మీరు మారిన క్షణం నుంచే కర్మ మారడం మొదలవుతుంది. మీ భావాలు మారినప్పుడే మీలో శక్తి మారుతుంది. మీలో శక్తి మారితే ప్రకంపనలు మారుతాయి. ప్రకంపనలు మారితే జీవితం కొత్త దారిలో తిరుగుతుంది. ఇది కాలం తర్వాత జరిగే కథ కాదు, ఇది ఈ లోకంలోనే మీరు చూడగలిగే సత్యం. మీ మార్పు నిజమైనదైతే చిన్న ప్రయత్నాలే అద్భుత ఫలితాలకు బీజమవుతాయి. చివరిగా జీవితం గురించి రెండు అసలైన సత్యాలు. విశ్వం ప్రత్యేకంగా ఎవరిని గమనించదు. మీ ఆలోచన, మీ చర్యలు ఎలా ఉన్నాయో అవే తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి. మీ కోరికల కంటే ముందు మీరు ఎలా ఉంటున్నారు అన్నదే విశ్వానికి ఇంపార్టెంట్. ఇక రెండవది, మీరు గతాన్ని మార్చలేరు, కానీ ఈ క్షణాన్ని మార్చగలరు. ఇప్పుడు మీరు చేసే చిన్న మార్పే మీ భవిష్యత్తుని వెలిగించే దీపం అవుతుంది. మీరు మారిన క్షణం నుంచే మీ కర్మ మారడం ప్రారంభమవుతుంది. ఇది మార్పు అనుభవించే స్థితి కాదు, ఇది మార్పుని మీరు క్రియేట్ చేసే దిశ. ఇది మీ బాధకి ముగింపు కాదు, ఇది మీ కొత్త ఆరంభానికి నిశ్చయం. కాబట్టి మీ శక్తిని గుర్తించండి, మీ మార్పుని మొదలుపెట్టి మీరు కొత్త జీవితాన్ని పొందండి. సో చూశారు కదండి, ఈ మాటలన్నీ మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.